మన భారతదేశంలో ఎన్నో అంత చిక్కని రహస్యాలు కూడున్న దేవాలయాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక మిస్టీరియస్ టెంపుల్కే ఈరోజు వెళ్దాం. చలో తిరుగుదాం. ఈరోజు మన హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్గొండ జిల్లాలో పానగల్ అనే ఊర్లో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయంకి. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. చోళులు కట్టిన ఆలయం అంటేనే శిల్పకళకు పెట్టింది పేరు. ఈ ఆలయంలో ప్రతి పిల్లర్ వెనుక వాళ్ళ పర్ఫెక్షన్, స్కిల్ అండ్ క్రియేటివిటీ కనిపిస్తాయి. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. గర్భగుడిలో ఉన్న శివలింగంపై ఒక స్తంభం నీడ పడుతుంది. అందుకనే ఈ ఆలయాన్ని ఛాయా సోమేశ్వర ఆలయంగా పిలుస్తారు. శివలింగంపై పడే నీడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే పొజిషన్లో ఉంటుంది. అసలు ఆ నీడ అక్కడ ఎలా పడుతోందో, ఇక్కడ ఇన్ని స్తంభాల్లో అది ఏ స్తంభం యొక్క నీడనో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయం త్రికోట ఆకారంలో ఉండడం వల్ల మనం ఇక్కడ ధ్యానం చేస్తే ఓంకారనాదం వినిపిస్తుందంట. ఈ అద్భుతాన్ని చూశాక అప్పటి కాలంలో మన వాళ్ళు ఎంత క్రియేటివో తెలుస్తుంది. ఇక్కడ శివలింగం ఎదురుగా ఉన్న సూర్య భగవానుడితో పాటు నాగదేవతలు, ఆత్మలింగం మరియు నటరాజస్వామి వారు మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ శివరాత్రి పూజలు చాలా ఘనంగా చేస్తారు. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుని మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి.